ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం కొవ్వాడలంక పెనుమాకలంక ఎంగిలిపాకలంకలో కైకలూరు జాగృతి విద్యాసంస్థల అధినేత పానేం కిషోర్ సారథ్యంలో వరద ప్రభావం వలన నీట మునిగిన ముంపు ప్రాంతాల్లో 50,000 రూపాయలు విలువ చేసే కూరగాయలను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాపత్తిన సుధా, జక్కుల విజయ్ కుమార్, సర్పంచ్ జయమంగళ తిరుపతి వెంకన్న, మధు, పానేం కిరణ్, జాగృతి విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన కొవ్వాడలంక గ్రామం ఆగస్టు 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వరదల కారణంగా అందులో భాగంగానే కైకలూరు నియోజకవర్గంలో మండవల్లి మండలంలో మనుగులూరు, పెనుమాకలంక, అదేవిధంగా ఇంగిలిపాకలంక మిగతా గ్రామాలు చాలా వరకు వరద ప్రభావితానికి ముంపుకు గురైన గ్రామ కుటుంబ సభ్యులందరికీ మేమున్నామని చెప్పి ఓదార్పుగా ఈరోజు కైకలూరు నియోజకవర్గంలోనే ఏ స్కూల్ విద్యాసంస్థలు చేయనటువంటి సాహసాన్ని జాగృతి విద్యాసంస్థల అధినేత పానేం కిషోర్ గారు కానీ, ఆ విద్యా సంస్థలో పనిచేసే సిబ్బంది, టీచర్స్ కానీ, సాంకేతిక నిపుణులు కానీ, అదేవిధంగా విద్యార్థులు అందరూ ఒక మంచి సంకల్పంతో, ఎందుకంటే ఒక సూక్తి ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నానే సూక్తి స్ఫూర్తితో ఈనాడు కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు కేంద్రంలో ఉన్న జాగృతి విద్యా సంస్థలకి మేమందరం సరదా రుణపడి ఉంటాం. అందులో భాగంగానే ఈ కూరగాయలని సుమారు 11 రకాల కూరగాయలని ముంపుకు గురైన కుటుంబాలకి మేమున్నాం కొద్దిగాని చేయూత ఇవ్వడానికి వారి వంతు సాయంగా ఈరోజు కొవ్వాడలంక, పెనుమాకలంక, ఇంగిలిపాకలంక గ్రామాల్లో ముంపు ప్రాంతాలకు గురైనటువంటి గ్రామాలకి వరద బాధితుల సహాయార్థంగా మా చిన్నారులు ప్రార్థించే పేదవాళ్ళ కన్నా సహాయం చేతులు మిన్న అన్నట్టు మా పిల్లలు నిజంగా అందరూ కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కిడ్నీ బ్యాంకులో దాచుకున్న అమౌంట్ ఇవన్నీ కూడా మనం కూడా సహాయం చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళందరూ కూడా చక్కగా కొంత అమౌంట్ని కలెక్ట్ చేశారు. ఆ కొంత అమౌంట్ తర్వాత మేము మా ఉపాధ్యాయులు, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్, మా టీచర్స్ అందరం కలిసి ఈరోజు ఒక 600 కుటుంబాలకి ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. పెనుమాకలంక గ్రామం, నందిగామలంక గ్రామం, అలాగే కొవ్వాడలంక గ్రామంలో మా వంతు సహాయంగా మేము ఏదైనా చేద్దామన్న ఉద్దేశం ఉంది. ఏదైనా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ స్కూల్స్, కాలేజీలు ముందు అనేది ప్రారంభం అనేది ఒక అడుగు ముందుకు వేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుని ఇంకొంతమంది సహాయం చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈరోజు మేము సంకల్పించుకుని ముందుకు కొవ్వాడలంక గ్రామ సర్పంచ్ నేను నా పేరు జయమంగళ తిరుపతి వెంకన్న. మన గ్రామం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ముంపుకు గురయ్యి మొత్తం కొల్లేరు వచ్చి మొత్తం మునిగిపోవటం వల్ల ఆ కాలనీ మొత్తం కానీ మామూలుగా ఊరే కానీ మొత్తం మునిగిపోవటం వల్ల మన జాగృతి స్కూలు హెచ్ఎం గారు కానీ మన వాళ్ళు హెచ్ఎం కిషోర్ కానీ మామూలుగా అక్కడ టీచర్స్ కానీ స్టాఫ్ మొత్తం వాళ్ళు స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మన గ్రామానికి ఏదో వాళ్ళకి వస్తున్న సహాయం కూరగాయలు మన గ్రామానికి తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ స్కూల్ తరఫున మా ధన్యవాదాలు, కొవ్వాడలంక తరఫున మా ధన్యవాదాలు.